హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రెండు కీలకమైన అంశాలు నిన్న ఇవాళ చర్చకి తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వపు హయాంలో జరిగినటువంటి లోపాలలో ఒకటి పోలవరం అన్నది. ఈవేళ చంద్రబాబు గారు పోలవరంకి వెళ్ళి మరీ మాట్లాడితే, నిన్ననే భీమిలి ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏదైతే గతంలో బోడిగుండుగా మారింది, లేకపోతే కనుక మొత్తం కొండని కొట్టేశారు అన్నటువంటి ప్రదేశంలో రహస్యంగా ఓ భవనం కట్టారు. అది కూడా అతిపెద్దదైనటువంటి భవనం, విలాసవంతమైనటువంటి భవనం, ప్రజల ధనం దుర్వినియోగం చేశారు అన్నటువంటిది మరొక అభియోగం. ఈ రెండు అంశాల మీదన అధికార పక్షం అలాగే అధికార పక్షంతో ఉన్నటువంటి మిత్రపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతుంటే, అదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం అంతా పట్టున్నారు సింగళూరు శాంతిప్రసాద్ జనసేన సీనియర్ నాయకులు, మిట్టా పార్థసారథి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు కె వెంకటరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, నరసింగరావు రాజకీయ విశ్లేషకులు కూడా. ముందుగా శాంతిప్రసాద్ గారు ఏమంటారు? నమస్తే సాయి గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు, సోదరులకు చెప్పడానికి ఏముందండి. ప్రజాధనం ఏ రకంగా దుర్వినియోగం అవుతుంది అయ్యింది అనే దానికి ఇదొక ఉదాహరణగా కనబడుతుంది. కేవలం ఒక ఉదాహరణ మాత్రమే, పలు ఉదాహరణలు ఉన్నాయి. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడ గడ్డి కోసమని ఎవడో కథలో చెప్పాడు. ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ లో సంగతులు కూడా అట్లా ఎందుకు కనపడుతున్నాయి, అలానే కనపడుతున్నాయి. అది టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించింది, పర్యాటక శాఖ. అంత గతంలో కట్టిన ఇళ్ళు అందరికీ తెలుసు, గుర్తుండే ఉంటుంది. కాటేజ్ లాగా ఉండేవి, హోటల్ హరిత రిసార్ట్స్ అని పెట్టారు దాన్ని. కానీ ఎప్పుడైతే 3 రాజధానుల ప్రకటన అనేది వచ్చిందో, అయ్యవారు మరి నివాసం ఉండడానికి స్థలం కావాలి కాబట్టి అక్కడ ఫెలేషియస్ స్థలాలు, బంగళాలు ఉన్న అవన్నీ కూడా ప్రభుత్వం తాకట్టు పెట్టడం వల్ల ఇప్పుడు వీరికి అయ్యగారికి నివాసం కోసం ఒక గృహం కావాల్సి వచ్చింది. అది కూడా ఎక్కడ కావాలంటే కళ్ళు తెరిస్తే సముద్రం కనపడాలి, రోజంతా సముద్ర గాలి పీల్చాలి. మరి ఎవరైనా డాక్టర్లు చెప్పారో లేకపోతే ఏ స్వాములు చెప్పారో మనకు తెలియదు ఆ స్థల ప్రాశస్త్యం గురించి. మొత్తానికి ఒక నిర్ణయం తీసుకున్నారు, కట్టారు, ఎటువంటి అనుమతులు పరిమితులు లేకుండా. సుప్రీంకోర్టుకు కూడా తప్పుగా చెప్పారు, ఎందుకంటే దాని కట్టే వైశాల్యం సంబంధించి, ఆ యొక్క కొండను పడగొట్టే వైశాల్యం సంబంధించి తప్పుడు లెక్కలు ఇచ్చి, సరే అది కోర్టులు చూసుకుంటాయి ఎంత ఏంటి ఏ మేరకు ఉల్లంఘనలు జరిగాయనే దాని మీద. ఇప్పుడు వస్తున్న సమాచారం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర కూడా పర్మిషన్స్ అప్లై చేయలేదు, పర్యావరణ క్లియరెన్స్ రాలేదు అనేది అయితే వస్తుంది. అది ఎంతవరకు వాస్తవం కూడా ఇప్పుడు చాలా సంవత్సరం ఉంటుంది. ఒకటైతే వాస్తవం, అన్ని 100 కోట్లతో అంత ఫెలేషియస్ బిల్డింగ్లు కట్టాల్సిన అవసరం ఏంటి? అది పర్యాటక శాఖకు సంబంధించినది అయితే, పర్యాటకుల కోసం అయితే, అది పర్యాటకుల సందర్శన కోసం కిరాయి గద్దెకి ఇచ్చే పద్ధతి అయితే, అంత ఫెలేషియస్ బిల్డింగ్లు, అది కూడాను కేవలం 30 గదులే, అంత విశాలమైన స్థలంలో. అంటే ఎవరు వస్తారు అందులోకి? ఏ అదానీలో, అంబానీలో, లేకపోతే జగన్ రెడ్డి లాంటి అత్యంత ధనికమైన ముఖ్యమంత్రులు వచ్చి అక్కడ దాన్ని రోజువారీ ఉండటానికి తట్టుకోగల కెపాసిటీ ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరైనా ఒక స్థాయి కాబట్టి, ఒక పెద్దగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే 2 రోజులు మా అయితే 6 రోజులు ఉండదు తప్ప ఎక్కువ రోజులు అక్కడ ఉండరు. ఏది ఉదాహరణ తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు లేకపోతే ఇంకొక స్టార్ ఎవరన్నానో వచ్చారనుకోండి, వాళ్ళు అక్కడ ఒక 4-5 రోజులు మంచి ఉండలేరు, ఏదైనా షూటింగ్ పర్పస్ వచ్చిన విశాఖపట్నంలో. అంత అకామిడేట్ చేయలేనంత స్థాయిలో అక్కడ ఆ బిల్డింగ్లు ఉన్నాయి అంటే అవి ఎవరి కోసం, ఎందుకోసం? అయితే ఈ అంశంలో రోజారెడ్డి గారు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. పర్యాటక శాఖ మంత్రి గతంలో స్టేట్మెంట్ ఇస్తూ ఆ ప్రారంభం చూశారు. ఆమె ఇచ్చిన వీడియో ప్రజాబాహుళ్యంలో ఉంది. ఇది మేము మళ్ళీ టూరిజం కోసమే కడుతున్నాము, టూరిజం శాఖే కడుతుంది, టూరిజం కోసమే కడుతున్నాము అని చెప్తూ, అవసరమైతే ఇది మా జగనన్న పార్టీ కోసము అని అంటూనే
మళ్ళీ నాలిక ఖర్చుకొని పార్టీ అంటే ప్రభుత్వం కూడాను, కాబట్టి మా జగనన్న కావాలనుకుంటే దీన్ని క్యాంపు కార్యాలయంగా వాడుకోవచ్చు, మా జగనన్న నిర్ణయం తీసుకోవాలి అని స్పష్టమైన వీడియో ప్రజాబౌళిలోకి వచ్చిందంటే కనుక పురాతన శాఖలో వచ్చి మన సోషల్ నెటిజన్లు తొవి తీశారు దాన్ని బయట. ఆమె ఎవరు? పర్యాటక శాఖ మంత్రి అధికారికంగా చెప్పింది. ఎప్పుడు? ఆ బిల్డింగ్లు ఓపెనింగ్ ఎప్పుడు? అది చాలా రహస్యంగా. కనీసం ఆనాడు మీడియాలో ఎవరిని అక్కడికి లోపలికి తీసుకురాలేదు. అంతకు ముందు కూడా మీడియాలో తీసుకెళ్ళడం లేదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తా అన్నప్పుడు కానీ, పవన్ కళ్యాణ్ గారు వెళ్తా అన్నప్పుడు కానీ చాలా నిర్బంధాలు పెట్టారు. ఏ ఒక్క ప్రజలను కానీ లేకపోతే సంస్థలను కానీ, ఆఖరికి హైకోర్టు ఉత్తర్వులతో వచ్చిన న్యాయవాదిని కూడా లోపలికి అనుమతించలేదు. అంత రహస్యము, అంత గోప్యంగా నిర్మాణాలు చేయాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించిన గెస్ట్ హౌస్ అయితే. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సాయి గారు. మనకి ఇబ్రహీంపట్నం ఉంది, విజయవాడలో కొండపల్లి దగ్గరలో మెయిన్ రోడ్డు మీద ఇబ్రహీంపట్నం కొండ మీద ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది. అది నందమూరి తారక రామారావు కన్నా రావడానికి ముందు కట్టిన గెస్ట్ హౌస్. అది బీటీపీఎస్ వాళ్ళు కట్టింది. చాలా గుండ్రంగాను చాలా అందంగా కనబడుతుంది కొండపైన. మేమంతా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ గెస్ట్ హౌస్ లోకి వెళ్ళి ఆడుకునేవాళ్ళం. నిర్మాణం జరుగుతూ ఉండగానే మేము ఆడుకునేవాళ్ళం. అంత ఓపెన్ గా ఉండేది, ఎందుకంటే అది గెస్ట్ హౌస్ అని అందరికీ తెలుసు. ఓపెన్ గానే ఉండేది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి అక్కడ కాలక్షేపం, ఎందుకంటే చాలా హిల్ వ్యూ అనమాట అది. అక్కడి నుంచి చూస్తే విజయవాడ చుట్టూ పరిసరాలన్నీ కనబడతాయి. 20-25 కిలోమీటర్ల దూరం విస్తీర్ణం గల పరిసరాలు కనబడతాయి. మరి ఇక్కడ ఎందుకు అంత గుర్తుకు పాటించారు? దీనికి గత ప్రభుత్వం, గత పాలకుడు చెందిన పార్టీ వాళ్ళ అధికార ప్రతినిధులు సమాధానం చెప్పాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాలి, రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. 500 కోట్ల ఒక్కొక్క షాండ్లియర్ ఖర్చు కానీ, ఒక బాత్రూమ్ కమ్మోడు ఖర్చు కానీ, ఒక ఫ్యాన్ ఖర్చు కానీ, అసలు అక్కడ వేస్తున్న పాలరాతి ఖర్చులు కానీ, ఇవన్నీ చూస్తుంటే అది మహారాజులు వాడే ప్యాలెస్ లాగా ఉంది తప్పితే సామాన్య మానవుడు లేదు. ఉదాహరణ తీసుకుందాం సార్, మనకి తాజ్ హోటల్ ఉంటుంది బాంబేలో, లేకపోతే అంతర్జాతీయ 5 స్టార్ హోటల్స్ ఉంటాయి. అవి కూడా ఇంత ఫెలిషియస్ స్థాయిలో ఉండవే. వాటి నిర్మాణం ఒకవేళ ఆ కమర్షియల్ పర్పస్ కోసం కడితే ఎన్ని వందల రూములు అక్కడ కట్టాలి, కనీసం ఎన్ని వందల రూములు కట్టాలి. కానీ అక్కడ ఉన్న రూములు ఎన్ని? ఇవన్నీ కూడా ప్రశ్నార్థకంగా ఉన్నాయి, మాయాజాలంగా ఉన్నాయి. నిగ్గు తేలాల్సిన అవసరం ఉంది. 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందా? అదే కాదు, ఆ యొక్క రిసార్ట్స్ పగలకొడటానికి, గతంలో ఉన్న రిసార్ట్స్ పగలకొడటానికి 8 కోట్లు ఖర్చు అయిందంటున్నారు. ఈ నిర్మాణానికి 500 కోట్లు దగ్గర ఖర్చు అయిందంటున్నారు. వాటన్నిటికి సంబంధించి రెండోది ఇక్కడ ఇంకోటి గమనించాల్సిన అవసరం అంటే, జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు 2-3 సార్లు దీనికి అనుమతులు తిరస్కరించారు. ఈ నిర్మాణాలకి ఎందుకు తిరస్కరించారనేది కూడా ఇప్పుడు కావాల్సిన అవసరం, బయట తోడాల్సిన అవసరం. మనకు అప్పుడు మీడియాలో వచ్చిన వార్తలు. ఇప్పుడు దొరికాడు కదా మేము బురద వేయదలుచుకోలేదు, కానీ అవాస్తవాలు పూర్తిగా నెగ్గుదెలింది మనకి. దీనికి ఖచ్చితంగా బాధ్యులు చేస్తాము, అధికారులు బాధ్యులు చేస్తాము, ఆ అధికారులు పురమాయించిన నాయకులను బాధ్యులు చేస్తాము. ఖచ్చితంగా ప్రజాధనానికి గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సింది. దానికి తగ్గ చట్టపరమైన చర్యలకు కూడా బాధ్యులు కావాల్సింది. రైట్. పార్థసారథి గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్య వ్యవస్థలో దుర్వినియోగం అనేటువంటిది ఎంత సులభంగా చేయొచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణగా కనబడుతుంది. అదే మిగతా కూడా చాలా ఉంటాయి, కాకపోతే ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనబడేటువంటి విషయం. అవసరం ఉన్నా లేకపోయినా ప్రజల సొత్తు అంటే అత్త సొమ్ము అల్లుడు దానము అనేటువంటి ఒక సామెత ఉంటుంది. ఇక్కడ ప్రజల సొత్తు రాజు యొక్క దీనికి దానం అనేటువంటి స్థాయికి దిగజారిపోవడం అనేటువంటి ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇది ఎలా ఉంటుందంటేనండి, అహంకారంలో ఇదొక్కటే కాదు, మీడియా అడ్వర్టైజ్మెంట్స్ కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి ప్రణాళికల పేరుతో వేయడం కానివ్వండి, పోనీ అవన్నీ చేసిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెడితే కన్నా కనీసం ప్రజలకు తెలుస్తుంది. ఆ డొమైన్ లో తెలిసినప్పుడు దానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఇంతకుముందే శాంతి ప్రసాద్ గారు అన్నారు, అనేక సందర్భాల్లో ఈవెన్ కోర్టు ఆదేశం ఇచ్చిండేటువంటి అడ్వకేట్స్ లోపలికి పంపించలేదు అంటుంటే ఇది పూర్తిగా
జగన్ పార్టీ యొక్క అహంకారము, దాని యొక్క ఫలితమే ఈరోజు వాళ్ళు అనుభవిస్తున్నారు. కాకపోతే నేనైతే ఈరోజు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానండి. ప్రజాస్వామ్యం గతంలో చాలా సార్లు ఆంధ్రులు రాజకీయ అందులో 42 సీట్లకు 41 సీట్లు 1977లో ఇచ్చేవాళ్ళు అని చెప్పి కొన్నిసార్లు అనేవాడిని. ఈ రోజు మాత్రం ప్రజలే కాదు పార్టీలు కూడా గతంలో మాదిరి ఏదో తూతూ మంత్రంగా ప్రజల డబ్బును తీసేసుకొని వాడేసుకొని పని చేసేసుకొని ఏదో ఆర్భాటాలు చేస్తే గెలిచే పరిస్థితి లేదని అన్ని పార్టీలకు తగినటువంటి సందేశాన్ని ఈ రోజు ప్రజలు ఇచ్చారు. అన్ని పార్టీలకు రండి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ బీజేపీ, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ జగన్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ తెలుగుదేశం, అన్ని పార్టీలకు కూడా ఈ రోజు ఉండేటువంటి దాంట్లో సమర్థవంతంగా పాలన చేయకపోతే ప్రజలు ఏ క్షణంలో అయినా తిరగబడతారు ఓటు రూపంలో అనేటువంటి దానికి ఈ ప్రజాస్వామ్యంలో భారతదేశం తార్కాణంగా నిలబడింది అని చెప్పేసి నేను చాలా సంతోషపడుతున్నా. ప్రజాస్వామ్య విలువలు బతుకుతున్నాయని చెప్పేసి కూడా నేను సంతోషపడుతున్నాను. గతంలో నేను చాలా సార్లు చెప్పేవాడిని, దావూద్ ఇబ్రహీం ఎవడో వచ్చి ఓటుకి 20,000 రూపాయలు ఇచ్చేసేస్తే ఎవరిన గంపగుత్తగా ఓట్లేస్తే ఈ దేశాన్ని మళ్ళా విదేశాలకి తాకట్టు పెట్టే పరిస్థితి వస్తుందేమో అని. ఈ రోజైతే నాకు నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యంలో ఏ విధవ డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, ఏ మంచోడు డబ్బులు ఇచ్చినా తీసుకుంటారు, కానీ ఈ విధవకు మాత్రం ఓట్లేరు, మంచివానికి మాత్రమే ఓట్లేస్తారనేటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క సందర్భాన్ని మాత్రం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా అండి. ప్రజాస్వామ్యాన్ని భారతదేశంలో ఈ ఎన్నికలు అన్ని పార్టీలకు కూడా తగినటువంటి హింట్ అనేటువంటిది అయితే ఇచ్చింది. ప్రజాస్వామ్య పాలన అవసరం అనేటువంటిది ఇచ్చింది. దీంట్లో సోషల్ మీడియా విపరీతంగా పనిచేసింది, మీడియా విపరీతంగా పనిచేసింది, ప్రజా వ్యతిరేక విధానాలకు సంబంధించి ఎవరో ఉండరనేటువంటిది గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేసింది. అనేక రకాలైనటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, అటు బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ, వాళ్ళ స్థాయిలో వాళ్ళు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా పనిచేశాయి. ప్రజలైతే ఒక నిర్ణయం తీసుకున్నారు దీంట్లో. అందుకే చాలా సార్లు ఎందుకంటే నేను ఒక డిబేట్లో కూడా చెప్పానండి, నేను ముందర ఒకతన్ని పంపించాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, నీకు వైఎస్ఆర్సీపీకేనా, మీరు ఇంతకాలం 5 ఏళ్ళ నుంచి ఇచ్చారనా, మీకు కాకపోతే ఎవరికి ఓటేస్తా ఉన్నా అన్నాడు. దాని తర్వాత 5 నిమిషాల తర్వాత నేను తెలుగుదేశం వాళ్ళని పంపించాను, అయ్యా మీకేనా, మీరు ఈసారి సూపర్ 6 చాలా బాగుందన్నా ఇట్లా చెప్పారు. కాబట్టి ఈరోజు అంచనాకి దొరక్కపోవడానికి అదొక కారణం. అంటే ప్రజల్లో నాకెందుకు వీళ్లతో రాజకీయ నాయకులు అంటేనే ఒక రకంగా, అదే గతంలో ఆ తెల్ల టోపీ కద్దల టోపీ చూస్తే గౌరవంతో నమస్కారం చేసేవాళ్ళు, ఈ రోజు ఎందుకో పనికిమాలినోడు వీడు కనపడతానడప, వానికి నమస్కారం పెడితే నా మీద ఏమి ఇబ్బంది లేకుండా ఉంటుందేమో, లేదా నాకు అవసరమైతే ఎప్పుడైనా పోతే పలకరిస్తారేమో అనేటువంటి స్థాయికి రాజకీయాలను దిగజారు చేసేటువంటి పరిస్థితులు మన యొక్క ప్రాంతాల్లో ఉన్నాయి. వీటికి చరమగీతం పాడుతున్నారు ప్రజలు అని మాత్రం నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. దీంట్లో స్పష్టమైన అవినీతి అనే దానికన్నా అహంకారం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అవినీతి అనేటువంటిది బహుశా 200 లక్షల రూపాయలు ఈ యొక్క లెట్రిన్ అదే షాండ్లేర్ ఏదైనా అయితే అదేమన్నా తక్కువ ఉంటే అప్పుడు అవినీతి అవుతుంది, కానీ దాని ఒరిజినల్ వాల్యూ అంతే ఉంటే అంత కాదు. నాకుంది వీళ్ళందరికీ ఏదైనా జబ్బు ఉందేమో, బహుశా మామూలు లెట్రిన్స్ లో కూర్చుంటే వీళ్ళకి మోషన్ రాదేమో, ఇట్లాంటి లెట్రిన్స్ లో కూర్చుంటే మోషన్ వచ్చే జబ్బు ఏమన్నా ఉందేమో అని చెప్పేసి కూడా నేను అనుకుంటున్నాను, ప్రజలు కూడా అనుకుంటున్నారండి. ఎందుకంటే అట్లాంటి దాంట్లో కూర్చుంటేనో లేకపోతే బంగారు యొక్క ఇవి చేసుకుంటేనే ఇదేంటండి, ప్రజల యొక్క డబ్బుని అదే సొంతం డబ్బు అనుకోండి, అది నీ ఇష్టం, దానికి ఎవడో అడ్డం చెప్పేదానికి లేదు, కామెంట్ చేసేదానికి కూడా లేదు, మన మనసులో కావాల్సిందే అనుకోవచ్చు. ప్రజల డబ్బుని తీసుకొని ఈ విధంగా చేయడం అనేటువంటిది ఎంత అహంకారపూరితంగా, ఎంత నిర్లక్ష్యంగా, అందులోనూ ఈ 5 సంవత్సరాల పాటు వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చెప్పినప్పుడు వై నాట్ 175 కానీ, మీరందరూ కూడా మామూలు కలిసి వస్తారు, సింహం సింగల్ గా వస్తుందని కానీ ఇట్లాంటి డైలాగ్స్ అన్ని చెప్పేటప్పుడు అనేక సందర్భాల్లో మనం అనుకున్నాం అంత అహంకారం పనికిరాదు. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పిన ఈ అహంకారం అనేటువంటిది మంచిది కాదు, అది మీ పార్టీకే దెబ్బతీస్తుంది అని కూడా మనం వాళ్ళకి అనేక సందర్భాల్లో చెప్పాం. కానీ మామూలుగా ఉంటుందండి, రాక్షసుడు ఒక రకమైన వరం కోరుకునేటప్పుడు వానికి ఇంకేం తెలియదు, అంతవరకు యజ్ఞం చేసి ఉంటాడు. అంటే జగన్ గారు కూడా అప్పుడు పాదయాత్రలు చేసి కష్టపడి మొత్తం అంతా పార్టీని తీసుకొని వచ్చాడు. కానీ ఒక్కసారిగా పైకి అహంకారం వచ్చేసేసిన తర్వాత అతని యొక్క పార్టీ నాయకులకు కూడా దురదృష్టం ఏంటంటే ఆ పార్టీ నాయకులకి వాస్తవాన్ని చెప్పకుండా, ప్రజల్లో ఉండేది చెప్పకుండా, వీళ్ళు కూడా సోషల్ మీడియాలో కానీ డిబేట్లలో కానీ తప్పుడు విషయాలను విపరీతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఒక రకంగా వాళ్ళు కూడా ఈ యొక్క ఓటమికి కారణం అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇక్కడ జరిగేటువంటి వాస్తవాలు గ్రామాల్లోకి వెళ్ళి, ప్రజల్లోకి వెళ్ళి, సాధారణ వ్యక్తిలాగా వెళ్ళి, వైఎస్ఆర్సీపీ వ్యక్తి పోతే నిన్నే పొగుడతారు, తెలుగుదేశం వ్యక్తి పోతే నిన్నే పొగుడతారు, బీజేపీ వ్యక్తి పోతే బీజేపీనే పొగుడతారు. వాస్తవాలు తెలుసుకోవాలి కదా, కనీసం వేరే వాళ్ళు వాస్తవాలు చెప్తే దాన్ని రిసీవ్ చేసుకునేటువంటి యొక్క ఆలోచన కూడా లేనటువంటి అహంకారం అనేటువంటిది మంచిది కాదు. అయితే భగవంతుడు ప్లస్ ప్రజలు భగవంతుని యొక్క రూపంలో ఖచ్చితంగా
ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ అహంకారానికి చరమగీతం పాడారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇది ప్రజాస్వామ్యానికి ఒక మంచి ఆలోచన. అన్ని పార్టీలు కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మంచి పనులు చేస్తే తప్ప కేవలం డబ్బు పంచితేనో, కేవలం కులం పేరు చెప్తేనో, కేవలం మతం పేరు చెప్తేనో ఓట్లు రావు అనేటువంటి విషయం అందరికీ కూడా అర్థమైంది. ఇది 2047లో భారతదేశం అంటే 100 సంవత్సరాల్లో ఏదైతే నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో సాధించాలి అని అనుకుంటున్నారో దానికి ఇది ఒక నాందిగా పలకబోతోంది ప్రజాస్వామ్యం యొక్క విజయం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. నేను నిన్నటి నుంచి చూస్తా ఉన్నాను సార్ టీవీలో జగన్మోహన్ రెడ్డి రాజమహల్, ఇప్పుడు డిబేట్ లోనే దుర్వినియోగం. ఏం సీఎం గారికి కూర్చోవాలంటే అంతంత పెద్ద ఇవి ఉండాలా, నార్మల్ అట్లో కూర్చోలేరా అంటే మనం మాట్లాడేది సరే, మేము ఇలా అధికారం కోల్పోయి ఉండొచ్చు, మరి ఇక పోయాం కాబట్టి, అధికారం కోల్పోయాం కాబట్టి ఇంక ఏదైనా మాట్లాడితే చెల్లిద్ది అవతల వాళ్ళు అని అనుకుంటే అది కూడా కరెక్ట్ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దుర్వినియోగం చేశారంటారు. ఏం దుర్వినియోగం చేశారు? ₹1 ఎక్కడైనా మిస్యూజ్ అయితే, ఎక్కడైనా అవినీతికి పాల్పడితే, ఒక ప్రభుత్వానికి సంబంధించి అంతకుముందు టూరిజం హరిత రిసార్ట్స్ ఉండేది, దాని ప్లేస్ లో 4 బ్లాక్లు ఉండేది అక్కడ రిషికొండలో. ఆ 4 బ్లాక్ల ప్లేస్ లో 7 బ్లాకుల నిర్మాణాలకు సంబంధించి G+1 నిర్మాణాలు, అది కూడా పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఏం కాదు, G+1 నిర్మాణాలకు సంబంధించి పర్మిషన్ తోనే నడిచినాయి. ఆ G+1 నిర్మాణాల్లో మేము 3 మ్యాన్ కమిటీ వేసినప్పుడు ముందు వాస్తవంగా టూరిజం కోసమే అనుకున్నాం సాయి గారు, మళ్ళీ చెప్తున్నా, టూరిజం కోసం అనుకున్న తర్వాత ఒక 3 మ్యాన్ కమిటీ వేసిన తర్వాత ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ షిఫ్ట్ అవ్వాలని అనుకున్న తర్వాత ఏదైతే ఐటీ టవర్స్ గా మిలియన్ టవర్స్ అయితే అవుతున్నాయో దాంట్లో ఈ ఒక ఏ బ్లాకే ఉంది, ఒక బి బ్లాక్ కూడా మేము వచ్చినా స్టార్ట్ చేస్తున్నాం. సో అక్కడ ప్రభుత్వ కార్యాలయాలు పెట్టాలని, అలానే గ్రే హౌండ్స్ కు సంబంధించిన ఒక్క సెకండ్ సాయి గారు, గ్రే హౌండ్స్ కు సంబంధించిన పోలీసులు గ్రే హౌండ్స్ కు సంబంధించిందేమో గ్రే హౌండ్స్ విభాగానికి చెందిన భవనాల్లోనే పోలీస్ శాఖ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేయాలని, విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీకి చెందిన భవనాల్లో మున్సిపల్ శాఖను షిఫ్ట్ చేయాలని, అరిలోవాలో ఉన్న విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కు వైద్య ఆరోగ్య శాఖను తరలించాలని. సో ఇవన్నీ ప్రభుత్వ బిల్డింగ్లకేమో మీరు అన్నట్టుగా మిలియన్ టవర్స్ ఏ ఉంది ఆల్రెడీ, అక్కడ బి ఇంకో టవర్ కూడా నిర్మిస్తున్నారు. 2 లక్షల చదరపు అడుగులు భవనాలు అక్కడ ఉన్నాయి. త్రిసభ కమిటీ పరిశీలించి ఇలా సరే ముఖ్యమంత్రి గారు ఉండటానికి, ముఖ్యమంత్రి గారి క్యాంప్ కార్యాలయం ఉండటానికి ఆ రిషికొండలో ఉన్నటువంటిది ఆల్రెడీ పడేసి వేరే 7 బ్లాకులు నిర్మించాలనుకున్న ప్లేస్ లో సీఎం గారు ఉంటాను, కానీ ఆ సీఎం గారి హౌస్, సీఎం గారి ఆఫీసు, నాట్ జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా ఎవరుంటారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బేగంపేటలో క్యాంప్ ఆఫీస్ అండ్ హౌస్ కట్టారు సార్. రాజశేఖర రెడ్డి గారి తర్వాత తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు వినియోగిస్తా ఉన్నారు కదా. తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు అక్కడ కేసీఆర్ గారు కూడా అక్కడే ఉన్నారు, దాన్ని కొంత ఎక్స్టెండ్ కూడా చేశారు. సో అది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి జగన్మోహన్ రెడ్డి మహల్ అంట. ఇప్పుడు పిఎం గారి కార్యాలయంలో బాత్రూమ్ నార్మల్ గా సులభ కాంప్లెక్స్ లో ఉండేటటువంటి టాయిలెట్ చీపుది పెడతారా సార్? ఏ ముఖ్యమంత్రి గారి కార్యాలయం? సార్ ఒక్క నిమిషం మనం మాట్లాడటానికి, నేను మాట్లాడిన తప్పుంటే మీరు మాట్లాడండి. ఇలానే కూర్చోవాలా, అలానే కూర్చోకూడదా? ఇదే పార్క్ హయత్ హోటల్ సార్, పార్క్ హయత్ హోటల్లో ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమండి వెళ్ళి ఓయో రూమ్ లో ఉండొచ్చుగా మరి ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ. ఓయో రూమ్లు అంటే చిన్న రూమ్లు ఉంటాయి, మీరు అన్నట్టుగా అంత తక్కువ ఖర్చు అయ్యిందిగా. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫెసిలిటీస్ కోసమనో ఒక సెక్యూరిటీ ఉండాలనో, మరి ఆ రోజు దాదాపుగా 4 నెలల్లో 6 నెలల్లో సార్, నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు, 3 బెడ్రూమ్ ఉంటుంది. అంటే పార్క్ హయత్ హోటల్లో 3 బెడ్రూమ్లు కలిసి ఒకటే దాంట్లో ఉంటుంది సార్. అంటే ఒక బెడ్రూము మన రూమ్ లోపలికి వెళ్తే మొత్తం 3 బెడ్రూమ్లు, పెద్ద హాలు, కిచెన్ ఉండేటటువంటి దాదాపుగా ₹1,00,000 పైగా రెంట్ అది. మళ్ళీ భోజనాలు మీకు తెలుసు, బ్రేక్ఫాస్ట్ చేయాలంటే 1200 ప్లస్ ట్యాక్స్. మనం ఏదన్నా ఇడ్లీ తినాలంటే 250, 500 ప్లస్ ట్యాక్స్ అనుకుంటా. మరి ఎందుకు ముఖ్యమంత్రి గారి ఫ్యామిలీ, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ ఉన్నప్పుడు పార్థసారథి గారు కూడా అదే బీజేపీలో ఉన్నారు 2014 to 2018 మధ్యలో. తప్పండి, ముఖ్యమంత్రి గారు అంత విలాసవంతమైన ఉండకూడదని ఎందుకు చెప్పాలా? అట్లానే ముఖ్యమంత్రి గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మదీనా కూడా ఇంటి సెక్యూరిటీకి లైటింగ్ 20 లక్షలు, నారావారిపల్లిలో 36 లక్షలు, జూబ్లీ హిల్స్ లో టాయిలెట్ రిపేర్ కి 9.5 లక్షలు. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సొంత ఇల్లు కదా అది, ఆయన అప్పుడు దాకా అక్కడే ఉన్నాడు కదా, 2014 దాకా అదే ఇంట్లో ఉన్నాడు కదా, అప్పుడు టాయిలెట్లు రిపేర్ చేయించుకోలేదా? ముఖ్యమంత్రి అయినాక వచ్చి టాయిలెట్ రిపేర్ చేయించుకొని 9.5 లక్షల ప్రభుత్వ ధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేశారు?
మదీనా కూడా ఇంటి సెక్యూరిటీకి 14.9, లేక్ వ్యూ అట్లానే ఉండవల్లో ఇంటి కరెంటు పరికరాలు 18 లక్షలు, లింగంనేని గెస్ట్ హౌస్, అట్లానే కరకట్ట ఇంటికి సంబంధించిన CCTVలు దాదాపుగా మీరు చూస్తే కోట్లాది రూపాయలు ఎవరు సార్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. అట్లానే పార్క్ సచివాలయంలో ఎస్ బ్లాక్ లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి కార్యాలయ హంగులకు 14.63 కోట్లు, తర్వాత మళ్ళీ హెచ్ బ్లాక్ మారాడండి, దానికి 6.29 కోట్లు, ఇట్లా లేక్ వే గెస్ట్ హౌస్ లకు 9.47, సీఎం కార్యాలయ ఫర్నిచర్ కోసం 10 కోట్లు, ఇట్లా కొన్ని వందల కోట్ల రూపాయలు. మరి సీఎం బస్సులకు సంబంధించి ఏమో సార్ అంత బస్సా సెక్యూరిటీగా అంతంత రిచ్ గా ఎందుకు బస్సులు? ఇది ఒకటి. ఒక ముఖ్యమంత్రి అంటే సెక్యూరిటీ పరంగా ఎవరైనా వచ్చినా ముఖ్యమంత్రి గారిని కలవటానికి కొంచెం ఆ రిచ్నెస్ ఉండాలి కాబట్టి ఎవరైనా కూడా ఆ విధంగా నిర్మాణాలు చేస్తారు, లేదంటే ఆ విధంగా ఉంటాయి. సో మేము ఈరోజు సీఎం క్యాంప్ ఆఫీస్ గా, మొన్నటిదాకా సీఎం క్యాంప్ ఆఫీస్ గా ఉన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా నిర్మించుకున్నటువంటి భవనం, మా పార్టీ ఆఫీస్ గా నిర్మించుకున్నాం. ఇల్లు ఆఫీస్ పక్క పక్కన ఉండాలి, కానీ అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ గా దాన్నే వినియోగించుకున్నాం. సో దీన్ని ఏదో దుబారా చేసేశారు, దుర్వినియోగం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు లేదండి ముఖ్యమంత్రి కాలా, ఏం ఆ భవనాలు వేరే రకంగా ఉపయోగించుకోవడానికి సోర్స్ లేదా, ఏం దుర్వినియోగం అయిపోయింది? మరి అదే వెళ్ళి మీరు ఇప్పుడు నేను కొన్ని ఫొటోస్ చూపిస్తాను సాయి గారు, అది చూస్తే నిజంగా ఇది పేదల కోసం నిర్మించినటువంటి హాస్పిటల్ ఇంత రిచ్ గా ఉందని మీరు కూడా చెప్పొచ్చు, నేను మీకు కూడా మళ్ళీ పంపిస్తాను. మరి పేదల హాస్పిటల్ కూడా అంత రిచ్ గా నిర్మించాం సార్. మీరు పలాసలో ఒక హాస్పిటల్ చూడండి సార్, దీంట్లో ఈ హాస్పిటల్ కి సంబంధించి మీకు కనపడదు 3 ఏసీలు ఉన్నాయి ఒకే రూమ్ లో. ఇది కిడ్నీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, చాలా రిచ్ గా నిర్మించారు. బిల్డింగ్లు చూడండి, అక్కడ కూడా మీకు అంత గ్రీనరీ అన్ని బాగా రిచ్ గా. మరి ఇవన్నీ చూపించాలి కదా, కడుతున్న పోర్టుల్ని, లేదంటే ఈ జగన్ మహలో బాత్రూములు ఫోటోలు పెట్టి, పార్క్ హయత్ హోటల్ వాళ్ళు ఉన్నప్పుడు బాత్రూమ్ కబోర్డు, బాత్రూమ్ టాయిలెట్ ఫోటోలు పెట్టాలి కదా. నేను ఎక్కడ తప్పుగా మాట్లాడట్లేదు సాయి గారు. ఒక ముఖ్యమంత్రి గారు భార్య ఒక మహిళల మీద మనం మాట్లాడేటప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కామెంట్స్, ఇష్టం వచ్చినట్టుగా ఇష్టారీతిలో, అది జగన్ మహల్ అంట. అన్ని వేల మీరు ఇంకా నిజంగా ఎప్రిషియేట్ చేయాలి సార్. ఒక విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంచి బిల్డింగ్ నిర్మించారు, సో అతి తక్కువ టైంలో నిర్మించారు. చంద్రబాబు నాయుడు గారికి తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, ఈ రోజు ఉంటున్నటువంటి ఆ తాత్కాలిక అసెంబ్లీ, ఆ తాత్కాలిక సచివాలయం చూస్తే చదరపడుకు 10,000 రూపాయలు ఖర్చు పెట్టారు సార్. వర్షం వస్తే నీళ్లు గారుతా ఉంటాయి. దాన్ని ఒకసారి ఇక్కడ ఉన్నది చూస్తే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అయింది అక్కడ. అసెంబ్లీ సచివాలయం దాదాపు 800 కోట్లు అంత ఖర్చు పెట్టారు. మరి ఎందుకు అంత మంచిగా నిర్మించలేకపోయారు? అక్కడ అవినీతి జరిగింది. ఎక్కడ సచివాలయాలు, ఏదైతే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ ఆ నిర్మాణాల్లో. బట్ ఎక్కడైనా అవినీతి జరిగితే, ఏదైనా దుర్వినియోగం అంటారు. దుర్వినియోగం ఎట్లా అయింది? ఒక బిల్డింగ్ నిర్మించింది సార్ ప్రభుత్వం, దాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు కదా రేపొద్దున. ఇప్పుడు రేపొద్దున సీఎం గారు క్యాంప్ ఆఫీస్ పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు రేపొద్దున అదాని, అంబానీ అట్లాంటి వాళ్ళందరినీ, మొత్తం కంపెనీలందరినీ ఇన్వైట్ చేసి, అక్కడ 2,000 కెపాసిటీ ఉన్నది ఉంది, 500 కెపాసిటీ ఉన్నది, 2,000 మంది 1,000 మంది కూర్చునేది, మొత్తం 3 రకాల కేటగిరీ రూములు పెట్టారు. సో మంచిగా మరి మీరు ఇన్వెస్టర్లను పిలిచి అక్కడే అసలు అంత అద్భుతమైన దాంట్లో బీచ్ వ్యూలో పెట్టి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయొచ్చు కదా. ఎక్కడో వెళ్ళి హోటల్లో తీసుకొని వాటికి రెంట్లు కట్టడం దేనికి? అదేమన్నా దుర్వినియోగం అయిపోయిందా భవనం? మేము ఒకటి అనుకున్నాం, 3 ప్రాంతాలు సమానంగా ఉండాలన్న ఆలోచనతో, విశాఖపట్నానికి పరిపాలన రాజధాని వెళ్ళాలన్న ఆలోచనతో మేము ఒక ప్రయత్నం చేస్తున్నాం. సో మేము ఈరోజు ఓడిపోయి ఉండొచ్చు. సో దానికే పెద్ద భూతార్థంలో చూపించేసి ఏదో అయిపోయింది ఈ రోజు తను అనుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, మనం ఎలాగైనా మాట్లాడేయచ్చు, అక్కడ ఆ ఫోటోలు పెట్టేసి భారత్ గారిది లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిది అక్కడ పెట్టి ఆ బాత్రూమ్ దగ్గర ఫోటోలు ఈ ట్రోల్ చేస్తే ప్రజలు అన్ని గమనిస్తారు సార్. మేము నైతికంగా ఓడిపోలేదు, మళ్ళీ చెబుతున్నాం, మేము మంచి చేసి ఓడిపోయి ఉండొచ్చు. మాకంటే మీరు 10 మంచి చేస్తాం అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చి ఉండొచ్చు. వెయిట్ అండ్ సీ. ఎక్కడికి పోతారు? ఎక్కడికి పోం కదా. 5 ఏళ్ళు మీ దానికోసం పోరాడతాం. మేము ఎక్కడ తప్పు చేయలేం, మళ్ళీ చెబుతున్నాం సార్. మేము తప్పు చేసి ఉంటే నిజంగా కూడా ఈ రోజు టీవీ డిబేట్ లో కూడా వచ్చేటటువంటి అంశం ఉండదు. మేము నిజంగా గర్వంగా చెప్తాం, మేము ఎక్కడ తప్పు చేసి ఓడిపోవాలా, మేము మంచి పరిపాలన అందించి ఓడిపోయాం. మాకంటే మీరు ఎక్కువ ఇస్తాము, 10,000 ఇచ్చే ప్లేస్ లో 15,000 ఇస్తాం, అమ్మఒడి 15,000 ఇచ్చేదంటే ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం. ఇలా ఈ రకాలుగా మాట్లాడి మిమ్మల్ని ప్రజలు నమ్మి వాళ్ళకి ఉచితంగా బస్సుల్లో ప్రయాణం ఇస్తాము, నెల మేము 3,000 పెన్షన్ అంటే మీరు 4,000, మేము 60 సంవత్సరాల పెన్షన్ అంటే మీరు 50 సంవత్సరాలు, ఇన్ని రకాలుగా మీరు మోసాలు చేసి గెలిచి ఉండొచ్చేమో. ఇది తాత్కాలికం. బట్ మీరే చెబుతారు కదా అధికారం ఎవరికి శాశ్వతం కాదని. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, అధికారం మాకు శాశ్వతం కాదు, మీకు కూడా శాశ్వతం కాదు. సో మేము
ఒక మంచి పర్యాటక ఎవరు ప్రాంతంలో అయిన తర్వాత ఎవరు రిషికొండ అనేటటువంటి బ్లూ ఫ్లాగ్ ఉన్నటువంటి బీచ్ లో ఓ మంచి పర్యాటకంగా బిల్డింగ్ నిర్మించాం. అది ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి వాడుకుంటారా, ఇంకేదైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీస్కి ఉపయోగించుకుంటారా, ఎన్ని రకాలుగా ఉపయోగిస్తారో ఉపయోగించండి, దాన్ని దయచేసి దుర్వినియోగం చేయండి. రైట్. నరసింహరావు గారు. సాయి గారు నమస్తే. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం. ఈ గత వారం అంటే 12వ తారీఖు నుంచి ఇవాళ వరకు 2 విషయాలు ప్రధానంగా వార్తల్లో ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే ఒరిస్సాలో అంటే జ్యోతి బసు మాణిక్ సర్కార్ తర్వాత దేశంలో సుదీర్ఘకాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ ఎన్నికల్లో ఓడిపోయి పదవీచ్యుతుడైనటువంటి సందర్భం. ఆ సందర్భంగా ఒరిస్సాలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ అనబడేటువంటి వ్యక్తి ఉన్నాడో అతను ప్రమాణ స్వీకారానికి ముందు రోజు నవీన్ పట్నాయక్ ఇంటికెళ్ళి ఆయన ఆహ్వానించడం, తర్వాత ఆయన ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక మీదకి రావటం, వేదిక మీదకి వచ్చినప్పుడు ఆయన నూతన మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆయనని సత్కరించడం, ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి ఆయనను అభినందించడం. తర్వాత నిన్న వార్తలు ఏంటంటే నిన్న ఒకవైపు మన వైపు తెలుగు మీడియాలోనేమో ఈ గంటా శ్రీనివాసరావు గారి బృందం అంతా కూడా ఋషికొండ భవనాల యొక్క సందర్శన జరుగుతున్నప్పుడు జాతీయ మీడియాలో కవర్ అయినటువంటి వార్త ఏంటంటే మళ్ళీ ఒరిస్సా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారింటికి వెళ్ళి, సార్ నేను కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాను, మీరు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి నేను నా యొక్క పరిపాలనలో నేను ఎలా పరిపాలించాలి, దీనికి సంబంధించినటువంటి మంచి చెడులు మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని చెప్పేసి ఈయన వాళ్ళ ఇంట్లో కూర్చొని కొన్ని సలహాలు సూచనలు తీసుకున్నట్టుగా మనం మీడియా ద్వారా తెలుసుకున్నాం. అంటే ఇది మనకు అంటే మన మీడియాకు ఇది ఒక పెద్ద ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం కాకపోవచ్చు, కానీ బహుశా ఇవన్నీ కూడా మన చరిత్రలో సువర్ణాక్షరాలుగా లిఖించబడాల్సినటువంటి వార్తలు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళినట్లయితే 2006-11 టర్మ్ అనుకుంటా సాయి గారు, నాకు కొంచెం డేట్స్ పర్టికులర్ గుర్తులేదు, కానీ కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన ఒక సచివాలయాన్ని అద్భుతంగా నిర్మించాడు. ఇట్లాగే ప్రభుత్వ ధనం 400 అంటే ఆ రోజుల్లో 200 కోట్లు 300 కోట్లు అయ్యి 2011 సంవత్సరంలో జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తు బాగాలేదు అనేటువంటి కారణంతో ఏం చేసిందంటే ఆవిడ ఏదైతే కరుణానిధి నిర్మాణం చేసినటువంటి భవనం ఉందో ఆ భవనాన్ని ఒక హాస్పిటల్ గా మార్చి తను ఇంకొక భవనం కట్టుకుంది. అంటే ఇప్పుడు నేను ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే, ఒకటేమో ఒడిశాకు సంబంధించినంత వరకు వచ్చే వరకు అక్కడ ఉండేటువంటి పార్టీలు, ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఐడియాలజీలు కొంచెం వేరుగా ఉన్నాయి. తమిళనాడు కానివ్వండి, లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, సాయి గారు నేను ఎప్పుడు ఉపయోగించేటువంటి పదమే మళ్ళీ ఉపయోగిస్తున్నాను, ప్రాంతీయ పార్టీలు ప్రాధాన్యత ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇలాంటివి చాలా సహజంగా జరుగుతుంటాయి. ఈ రుషికొండ భవనాలు కానివ్వండి, తమిళనాడు హాస్పిటల్ కానివ్వండి, లేకపోతే తెలంగాణలో పుస్తకాల్లో ముందు మాటలో సవితా ఇంద్రారెడ్డి ఫోటో ఉందని చెప్పేసి బ్యాక్ తీసుకోవడం కానీ, ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఎట్లా ఇవి మనం గెలిచిన వాళ్ళు అనుకోగా ఉండాలి, లేకపోతే ఓడిపోయిన వాళ్ళు ఇట్లా ఉండాలి అనేటువంటివి లేకుండా కేవలం నువ్వు చేయలేదా, ఇప్పుడు వెంకటరెడ్డి గారే మాట్లాడారు, నువ్వు పార్క్ హైత్ లో తీసుకోలేదా రోజుకు ₹1,00,000 రెంట్ పెట్టి, లేకపోతే నువ్వు మదీనాగూడలో నీ టాయిలెట్ కి 9 లక్షలు పెట్టలేదా, నీకు పెట్టినప్పుడు నీకు ఉన్నటువంటి అధికారం మాకెందుకు ఉండదు. అంటే వీళ్ళందరి యొక్క అభిప్రాయం ఏంటంటే ఒక ప్రభుత్వం యొక్క కాల పరిమితి 5 సంవత్సరాలు, కానీ వీళ్ళ యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఇది 5 సంవత్సరాలు అనేటువంటి ఆ టర్మ్ యొక్క కాల పరిమితి అనేటువంటిది మర్చిపోయి ఏం చేస్తారంటే అది ఏ పార్టీ అయినా కానివ్వండి, అది జగన్, చంద్రబాబు నాయుడా, లేకపోతే చంద్రశేఖర్ రావా, అఖిలేష్ యాదవ్, XYZ ఎవరైనా కానివ్వండి, వీళ్ళు ఏమనుకుంటారంటే మేము శాశ్వత కాలం మేమే అధికారంలో ఉంటాం, మా అజన్మాంతం, మా తర్వాత మా పిల్లలు అధికారంలో ఉంటారు, ఇది మాకు వచ్చినటువంటి హక్కు అనేటువంటి భావిస్తుంటారు. ఆ భావనలో భాగంగానే ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఉదాహరించినటువంటిది, అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు కాబట్టి దాంట్లో తప్పు ఉంది కాబట్టి మనం దాన్ని ఎందుకు ఫాలో కావాలి అనేటువంటి విషయాన్ని ఎవ్వరూ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఫాలో అయ్యేటువంటి అవకాశం మనకు కనిపించడం లేదు. అంటే ఇప్పుడు మనం ఇక ప్రస్తుత విషయానికి వచ్చినట్లయితే ఈ ఋషికొండకు సంబంధించినటువంటి బిల్డింగ్ సంబంధించినటువంటిది అయితే మొత్తానికైతే అక్కడ పారదర్శకత అనేటువంటిది అయితే లోపించింది సాయి గారు. మనం ఈ విషయాన్ని ఎవరికి అభ్యంతరం ఉన్నా అభ్యంతరం లేకపోయినా, ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈ విషయాన్ని అయితే గ్రహించాలి. అంటే ఇది ఏంటంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి ఉండేటువంటి నివాసం,
కట్టేటువంటి అధికారం మాకు లేదా, ముఖ్యమంత్రికి ఇన్వెస్టర్లకు సంబంధించినటువంటి సమావేశాలు జరుగుతుంటాయి, లేకపోతే బిజినెస్ మెన్స్ వస్తారు, వాళ్ళందరిని ఆకర్షించాలి, లేకపోతే ఇంకోటేదో చేయాలి కాబట్టి మనం ఇది కట్టామని చెప్తున్నారు. అసలు చంద్రబాబు నాయుడు విశాఖపట్నాన్ని రాజధానిగానే అంగీకరించేటువంటి స్థితిలో లేనప్పుడు మళ్ళీ ఆయన ఆ యొక్క బిల్డింగ్ లో కూర్చొని ఇన్వెస్టర్లు అదానినో అంబానీనో ఇన్వైట్ చేస్తాడు, లేకపోతే వాళ్ళని ఆకర్షిస్తాడు అనేటువంటిది ఇది ఒక హాస్యాస్పదమైనటువంటి వార్త. అయితే కనీసం ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఏం చేయాలంటే కనీసం ఇలాంటికి సంబంధించినటువంటి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కట్టేటప్పుడు వీళ్ళు ఏమనుకోవాలంటే ఈ ఆస్తి మాది, మేము ఇందాకే మన శాంతి ప్రసాద్ గారు చెప్పారు, ఒక్కొక్కటి చెప్తుంటే ఆ లక్షలు చెప్తుంటే ఒక కామన్ మ్యాన్ అంటే వాళ్ళ టాయిలెట్ ఖర్చు అంటే నేను ఆ ఖర్చు ఎంత అనేటువంటి దానిలో పోవట్లే కానీ వారు చెప్పినటువంటి టాయిలెట్ ఖర్చుతో ఒక కామన్ మ్యాన్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది హైదరాబాద్ లాంటి చోట. 30 లక్షలు, 35 లక్షలు, 40 లక్షలకి ఒక చిన్న అపార్ట్మెంట్ 2 డబుల్ బెడ్రూమ్ హౌస్ వచ్చేస్తుంది సార్. అంటే వాడు మొత్తం నివాసం ఉండేటువంటి మొత్తం స్థలం ఒక టాయిలెట్ ఖర్చు. అంటే ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో కాకుండా వాళ్ళు మేము ఆ యొక్క ప్రభుత్వ సొమ్ముకి కస్టోడియన్ గా అనేటువంటి బాధ్యత వాళ్ళలో పెరగాలి. అలా పెరిగినప్పుడు మాత్రమే ఇలాంటి యొక్క ఏదైతే వృధా ఖర్చులు ఉంటాయో ఆ ఖర్చులకు సంబంధించినటువంటిది కొంత మనం దాన్ని కంట్రోల్ చేయగలిగినటువంటి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటిది, ఎవరి సొంత సొమ్ము కాదు, ఎవరి జేబులోంచి లేదు. పార్క్ హైత్కు ₹1,00,000 ఖర్చు పెట్టినా కూడా అది తప్పే. ఆయన రోజుకి ఆయన టిఫిన్ ఇడ్లీ ఎంతో ఖర్చు అయింది, లేకపోతే వాటర్ బాటిల్ హిమాలయ వాటర్ బాటిల్ ఇది కూడా తప్పే. ఏదైనా కూడా అసలు వీళ్ళు ఇలాంటి పెద్ద పెద్ద ఖర్చులు అసెంబ్లీ భవన నిర్మాణము, లేకపోతే ముఖ్యమంత్రి అధికార నివాసము, లేకపోతే రాజ్భవనం, లేకపోతే మంత్రుల నివాసాలు, లేకపోతే స్టేట్ గెస్ట్ హౌస్లు ఇలాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు చేసినప్పుడు కనీసం అసెంబ్లీలో చక్కటి చర్చ జరగాలి. లేదా ఇప్పుడు మనం కేంద్రంలో సిబిఐ డైరెక్టర్ వేసినప్పుడు ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఇలాంటి వాళ్ళ ఒక త్రిసభ్య కమిటీ ఎట్లయితే ఉంటుందో రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని విషయాలకు ఒక కమిటీ లాగా వేసుకోవాలి. ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్లస్ మన చీఫ్ జస్టిస్, రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇలాంటి వాళ్ళు కూర్చొని అసలు దానికి మొత్తం ఓవరాల్ ఖర్చు ఎంత అవుతుంది, ఆ ఖర్చుకు సంబంధించినటువంటిది మనకు అవసరమా, మన బడ్జెట్ పరిధిలో ఉంటుందా లేదా, దీనికి సంబంధించినటువంటిది మనం ఆర్థికంగా లోటు ఉన్నటువంటి రాష్ట్రంలో ఈ ఖర్చును మనం ఎట్లా మీట్ అవుతాం ఇదేటువంటిది ఒక సుప్రధానమైనటువంటి వాతావరణంలో చర్చలు జరిగినట్లయితే ఈ రోజు నిన్ను వాళ్ళని మిమ్మల్ని అనుకునేటువంటి ఒక అనారోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సరే, అయిందేదో అయింది. రాబోయే రోజుల్లో కనీసం ఈ టర్మ్ లో అయినా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళైనా అది ఒక సొంత జాగీర్ లాగా, సొంత ఆస్తులు కాకుండా అందరినీ కలుపుకొని పోయి సమిష్టి ఆలోచనలతోని ముందుకు పోవాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. సాయిగా రైట్. ఇక పోలవరం వారం పోలవరం అంటూ గతంలో ఒక్క నిమిషం దీనికి ఏదైనా అవకాశం ఇస్తారండి? చెప్పండి. వెంకటరెడ్డి గారు చెప్పినప్పుడు చాలా మంచి విషయం చెప్పారు. అది ఈ రోజు జగన్ ముఖ్యమంత్రి గారి కోసం కట్టాం, ఈ రోజు చంద్రబాబు నాయుడు వచ్చినాడు, ఆయన ముఖ్యమంత్రి వాడుకుంటాడు కదా, ప్రజల సొత్తు కాబట్టి ఎందుకు వాడుకోకూడదు. రియల్లీ ఇట్ ఈస్ ద హ్యాట్స్ ఆఫ్. మంచి చెప్తాం, అది ఎట్లా దాని ఖర్చులు ఎట్లా ఉంటాయి ఇవన్నీ కూడా వేరే విషయం. మరి ప్రజావేదికలో ఎందుకు ఈ జ్ఞానం లేకపోయిందండి? అది కూడా సొంతంది కాదు కదా, ప్రజల యొక్క డబ్బుతో కట్టిండేదే కదా. ఆ ప్రజావేదికను నువ్వు అట్లే ఉపయోగించిండవచ్చు కదా. అక్కడ మాత్రం అక్కడ మనకు వచ్చిండే అహంకారం బోని ప్రజావేదికను కూడా కూల్చేసినారు. సంతోషం. ఎందుకు ఇంకా ఆ డెబ్రేషన్ మీరు తీసేయలే? ఎందుకు ఆ డెబ్రేషన్ తీసేయలేదంటే కదా అహంకారంగా ఇది మా పరిపాలన ఇట్లే ఉంటుంది అని చెప్పడానికి వాళ్ళు ప్రయత్నం చేశారా? దానికి కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిందేటువంటి అవసరం ఉంటుంది. రెండవది పార్లమెంట్ అండి. ఇక్కడ 30 రూములకు సంబంధించి 500 కోట్లు అయితే ఈ మధ్యనే నిర్మించినటువంటి పార్లమెంటు ఎంత ఖర్చు అయిందో వాళ్ళని చెప్పమనండి. మళ్ళా నేను చెప్తే మళ్ళీ దానికి అదేదో వేరే రకంగా మాట్లాడతారు. పార్లమెంటు భవనం మొత్తానికి కొన్ని 100 గదులు ఉండేసి మొత్తం అంతా ఉండి దేశానికి చారిత్రకంగా ఉండే పార్లమెంట్కి అయింది ఇటువంటి ఖర్చు ఎంత అండి? నాకు తెలిసినంత వరకు ఇట్ ఈస్ మాక్సిమం 2350 crores. అంటే ఇక్కడ పార్టీల యొక్క ఆలోచనని బట్టి ఉంటుందండి, పార్టీల ఆలోచనని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మన నరసింహరావు గారు చెప్పినట్లంటే ప్రాంతీయ పార్టీలు అంటేనే ఇటువంటి యొక్క అహంకారం అనేటువంటిది ఉంటుంది, మా తరతరాల ఆస్తి అనేటువంటి పరిస్థితి ఉంది. అందుకే నేను అంటున్నా, కనీసం ఇది ప్రజాస్వామ్యంలో ఇంకెవరు దీన్ని పరిరక్షించండి. ఒక్క న్యాయ వ్యవస్థ ఏదైనా ఎక్స్ట్రాడినరీగా ఇట్లాంటివి తీసుకొని తగినటువంటి యొక్క మూల్యం చెల్లించే విధంగా ఎవరైతే అహంకారంతో ఉన్నారో అది ఏ పార్టీ వాళ్ళైనా కానీ అట్లా తీసుకొని వస్తే తప్ప దీనికి ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రజలైతే ఈరోజు తీర్పిచ్చారు, కానీ అన్ని విషయాలు కూడా తీర్పు ఇవ్వలేరు. న్యాయ వ్యవస్థను నేను విజ్ఞప్తి చేస్తున్నా, తప్పనిసరిగా ఇన్వాల్వ్ అయ్యి
ఇంతకుముందు వీరు నరసింహరావు గారు చెప్పినటువంటి కూడా చాలా చక్కటి ఆలోచన. ఇట్లాంటి పెద్ద వ్యవహారాలు ఉండి ప్రభుత్వ వ్యవహారాలు ఉంటే ఖచ్చితంగా ఒక త్రిసభ్య కమిటీ ప్రతిపక్ష వాళ్ళని అందరినీ కలపడం, ఆఫీసర్స్ కలపడం అనేది ఒక బాధ్యత. రెండవది ఇక్కడ ఎప్పుడు కూడా ఏమవుతుందంటేనండి, చేసే సమయంలో నిజంగానే ముఖ్యమంత్రి కార్యాలయానికి అయితే మొట్టమొదటి ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పొచ్చు కదా, ఇది గెస్ట్ హౌస్ కు పెడుతున్నాం, టూరిస్ట్ గెస్ట్ హౌస్ కు పెట్టాలంటే టూరిస్ట్ గెస్ట్ హౌస్ కి అంతా కాస్ట్లీగా పెట్టి తక్కువ రూములు పెడితే దాంట్లో ప్రాఫిటబిలిటీ ఎలా ఉంటుంది? అంటే ప్రజల ఆస్తిని దుర్వినియోగం చేసి ప్రాఫిట్ లేకుండా నష్టం తెచ్చేసేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థల మాదిరి నష్టాన్ని తీసుకొచ్చేవడం జగన్ పార్టీ యొక్క ఆలోచన అయితే దానికి మనం ఏం సమాధానం చెప్పలేము. రైట్. ఇక పోలవరం నేను కూడా దాని మీదకి వెళ్ళిపోతుంది. రైట్, చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైకోర్టులో కూడా దీని మీద కేసులు పెండింగ్ లో ఉన్నాయి, సుప్రీంకోర్టులో కూడా కేసు పెండింగ్ ఉంది. వీళ్ళు కోస్టల్ రెగ్యులేషన్ జోన్ క్లియరెన్స్ వెళ్ళినప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పిన ఏంటంటే 44,000 చదరపు గజాలు. వీళ్ళు హైకోర్టులో ఇచ్చిన అండర్టేకింగ్. సార్ మీది వీడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. సాయి గారు ఇప్పుడు కనబడుతుందా? రైట్. ఇప్పుడు ఆ రోజు కేంద్ర ప్రభుత్వం చెప్పింది 44,000 చదరపు గజాల్లో మొత్తం 58 రూములు ఉన్నాయని 2 ఫోర్స్లుగా వివరిస్తూ కూడా ఒక లేఖ ఉంది. వీళ్ళు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన అండర్టేకింగ్ ఏంటంటే అంత మేరకు తప్ప మేము అదనంగా 1 చదరపడుగు కూడా మేము కట్టము. కానీ ఇప్పుడు వీళ్ళు కట్టిందంతా 1,41,438 చదరపడుగు నిర్మాణం. ఏ మేరకు డీవియేషన్ ఉంది? ఆ రోజు కోర్టుకి ఇచ్చిన అండర్టేకింగ్ కి ఆ రోజు కోర్టులో ఏమని చెప్పారు? ఇది టూరిజం డిపార్ట్మెంట్ కోసమే, కేవలం టూరిజం డిపార్ట్మెంట్ కోసమే అన్నారు. పర్యాటక సందర్శన కోసము, వాళ్ళ గెస్ట్ హౌస్ కోసమే అన్నారు. మరి ఈ రోజు ఏం చెప్తున్నారు? సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం అని చెప్తున్నారు, కొత్తగా నాలుక బట్ట పెట్టి. సరే, మా సోదరుడు ఏదో గత ప్రభుత్వం జరిగింది, అది జరిగింది. మరి నీ ప్రభుత్వం ఉన్నప్పుడు చర్యలు తీసుకోవాల్సింది, డబ్బులు రికవరీ కోసం. ఇప్పుడు కోడెల కోసం రికవరీకి ప్రయత్నం చేశారు కదా, కోడెల చనిపోయే వరకు మానసికంగా హింసించారు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ తర్వాత తదుపరి మరి చంద్రబాబు గారు చర్యలు తీసుకోలేదంటే అవన్నీ అధికారికంగా పక్కాగా ఉన్నాయి కాబట్టి మీరు తీసుకోవాలి. ఇవి కూడా మేము ఏం చెప్తున్నాం, హైకోర్టుకి మీరు ఇచ్చిన అండర్టేకింగ్ అన్ని అక్కడే రాతపూర్వకం ఉన్నాయి. ఇప్పుడు వాటి మీద నిగ్గు తేలాలి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలకి, మీ సోషల్ మీడియాలో వస్తున్న విపరీత వాక్యాలు, దౌర్భాగ్య వాక్యాలకి ఇప్పుడు ఇవన్నీ కూడా నిగ్గు తేలాల్సిన అవసరం. నిగ్గు తేలిన మాత్రమే మేము దీని మీద ఖచ్చితంగా స్పందిస్తాం, దానికి తగ్గ చర్యలు కూడా ఉంటాయి. రైట్. ఫైనల్ గా ఇప్పుడు అక్రమ నిర్మాణం అయితే ఇప్పుడు నదీ పరివాహ చట్టాన్ని ఉల్లంఘించి ఆ రోజు చేశారు కాబట్టి అది అక్రమ నిర్మాణం. అది జనసేన నాయకుడు ఎవరైతే వైజాగ్ బొలిశెట్టి గారు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కంప్లైంట్ కూడా ఇచ్చారు, కోర్టులో కేసు కూడా వేసినట్టున్నారు దాని మీద. సో ఇది అక్రమ నిర్మాణం కాదు, ఇది సక్రమ నిర్మాణం. రిషికొండ మీద ఆల్రెడీ అంతకుముందు ఉంది, అంతకుముందు ఆల్రెడీ రిషికొండ మీద నిర్మాణాలు చేపట్టకూడదని ఎక్కడా లేదు. ఎందుకంటే ఉన్న నిర్మాణాలను కూల్చారు. ఏది అంతకుముందు ఆల్రెడీ హరిత రిసార్ట్స్, రాజశేఖర రెడ్డి గారి కట్టినటువంటి హరిత రిసార్ట్స్ ఆల్రెడీ పాత అయిపోయింది కాబట్టి కొత్తది నిర్మించాలని ఆలోచనతో ఫస్ట్ చేసాం. బట్ తర్వాత 3 మ్యాన్ కమిటీ లేదు సార్, అది మీకు ఆ కార్యాలయానికి అక్కడైతే అనువుగా ఉండదంటే మేము అనుకున్న 7 బ్లాక్లు ఏదైతే అనుకున్న నిర్మాణాలు దీనికి కట్టే ఉంటున్నాం. ఇది ఎక్కడ దుర్వినియోగం కాలేదు. ఒక పాయింట్, కోర్టులకి మీరు ఎంతే కడతానని అంతే ఇచ్చారు. ఇప్పుడు న్యాయస్థానాలకి వెళ్ళి దాని మీద కూడా వెళ్ళండి ఎంతే కట్టారని మిగిలిన పడేయమంటారని అడగద్దు దయచేసి. ఎందుకంటే మీరు అన్నట్టుగా ప్రజాధనాన్ని దుర్వినియోగం మీరే చెప్పారు కాబట్టి. సో 2 పోలవరం మరి మీకు అడిగితే దాని మీద మాట్లాడారు. రైట్. లేకపోతే పోలవరం అన్నటువంటి అంశం ప్రధానమైంది. ఇప్పుడు తాజాగా చంద్రబాబు గారు సోమవారం పోలవరం గతంలో తరహాలోనే మళ్ళీ విజిట్ ప్రారంభించారు. ఈ విజిట్ సందర్భంగా తేలింది ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే అంతకుముందు 2019-20లో దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాలు, లేకపోతే అక్కడే ఉన్నటువంటి కాపర్ డ్యామ్, ఈ రెండిటి కారణంగా మళ్ళీ అవన్నీ సెట్ రైట్ కావడానికి 4 సంవత్సరాలు పడుతుంది అన్నటువంటిది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి సమాజానికి చాలా ప్రమాదకారి, అతని వలన ఈ విధ్వంసం జరిగింది అన్నటువంటిది చంద్రబాబు గారు చెప్తూ, ఇట్లాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు అన్నటువంటి పాయింట్ ప్రత్యేకించి చెప్పుకొచ్చారు. ఇప్పుడు పోలవరంలో ఈ లోపానికి కారణం ఏంటి, ఎవరు? శాంతిప్రసాద్ గారు. సార్, ఏదైనా కానీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు కంటిన్యూటీ అనేది ఉండాలా, ప్రభుత్వాలు మారిన. ఇది మనకు తెలిసిన విధానాలు, మనకు తెలిసిన పద్ధతులు, ప్రభుత్వాలు నడిచే తీరు కూడా, అవి కూడా ప్రజా బాహుళ్యానికి సంబంధించి ప్రభుత్వ సొత్తుగా భావించే ప్రాజెక్టుల్లో
ఇది పలానోడు కట్టాడు కాబట్టి నాకు నచ్చలేదు, ఆడి పేరు అసలు కట్టి నాకు నచ్చలేదు, వీడి పేరు అసలు కట్టి నచ్చలేదు అంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వు పోలవరము అసలు ఎన్నికల ముందు నువ్వేం చెప్పావు? అసలు అంతకు ముందు నువ్వేం చెప్పావు? పోలవరం మనం నిర్మించలేమా? మన కేంద్రాన్ని దేబరించాలా? మన సొంత ఖర్చులతో మనం కట్టి మనం నిర్మాణం చేయలేమా? కాదు కాదు, తర్వాత పోలవరాన్ని కేంద్రానికి ఎందుకు వదిలేరు అని అప్పుడు అడిగింది. అది ఎందుకు మనం తీసుకున్నాం డబ్బులు దానికన్నా తినేయడానికి ముందు అది. భలేవాడు సార్ హరిచేత, నేను ఇప్పుడు చూపించమన్నా లైవ్ లో చూపిస్తున్నా ఆనాటి సాక్షి పత్రికల కథ. నాకు బాగా గుర్తున్నది అయితే గనక పోలవరాన్ని డబ్బుల కోసం 25,000 కోట్ల కోసం అని తీసేసుకున్నారు. అది కేంద్ర ప్రాజెక్టు, మనం ఎందుకు తీసుకున్నామని అప్పుడు అండి. అది అవినీతి గురించి, అది అవినీతికి సంబంధించిన అంశాల గురించి. దానికన్నా హరిత యాత్ర అని 4 రోజుల పాటు జగన్ రెడ్డి యాత్ర చేశాడు 2019 ఎన్నికల ముందు. చేసి ఏం చెప్పాడు? అసలు కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చే వరకు మనం ఎందుకు ఆగాలి? మన రాష్ట్రం నిర్మాణం చేసుకొని ఆ నిధుల తర్వాత మనం క్లెయిమ్ చేసుకోలేమా అనేది కూడా చెప్పాడు. తర్వాత సరే తను వస్తే దానికి మళ్ళీ తిరిగి కేంద్ర ప్రభుత్వానికి ఇస్తారని ఇవ్వలేదు, రివర్స్ టెండర్ అన్నాడు, నానా ఎక్స్పెరిమెంట్ చేశాడు. చివరికి జరిగింది ఏంటంటే అక్కడ నిర్మాణం జరిగిన ఆ కాఫర్ డ్యాము పూర్తి కాకుండానే ఈ ప్రభుత్వం వెళ్ళిపోయి కొత్త ప్రభుత్వం వచ్చింది. దాని అక్కడ సక్రమంగా అది జరగలేదు. ఈ లోపు వరదలు వచ్చినాయి. హెచ్చరిస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు, మీరు అక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ప్రభుత్వం తీసుకోలేదు. కాఫర్ డ్యామ్ దెబ్బతింది, గైడ్ బండ్ కుంగిపోయింది. కాఫర్ డ్యామ్ ఎంతవరకు దెబ్బతిందని దాని మీద కూడాను అంబటి రాంబాబు అడిగితే కాఫర్ డ్యామ్ అంటే ఏంటి, టీఎంసీ నీళ్ళు అంటే ఏంటి, దాని గురించి నన్ను ఎందుకు అడుగుతారు, నాకేంటి సంబంధం అని ఇష్ట ప్రశ్నలు వేసిన ఒక నీటిపారుదల శాఖ మంత్రి కూడా చూసాము. తర్వాత సోషల్ మీడియాలోనూ ప్రధాన మీడియాలోనూ గట్టిగా తలంటిన తర్వాత అప్పుడు దాని గురించి మాట్లాడే విధానం కూడా మనం చూసాం. ఒకటైతే వాస్తవం, ఈసీఆర్ఎఫ్ అనేది పోలవరం ప్రాజెక్టు అత్యంత కీలకమైన. ఎందుకంటే నీరు ఎంత ఎత్తు మేరకు నేను నిలవబెట్టాలంటే ఆ ఈసీఆర్ఎఫ్ పెట్టడం అంత బలంగా ఉండాలి. దానికి ఒక ఎత్తు అనేది ఒక నిర్ణయం జరిగింది 150 మీటర్లు అనేది. దాన్ని 140 తగ్గించాలనే ప్రయత్నాలు కూడా జరిగినాయి. అప్పుడున్న తెలంగాణ ప్రభుత్వం యొక్క లాలుచి పడి దానికి మన రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. తర్వాత ఫేజ్ 1 ఫేజ్ 2 అని సారీ నష్టపరిహారం విషయంలో కూడా కొంతమంది 10,000 మొత్తం 50,000 కుటుంబాలు ఉన్నాయి, 1,00,000 కుటుంబాలు అయిన తర్వాత ఫేజ్ 1 లో 10,000 కుటుంబాలకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి తక్కువ నష్టపరిహారంతో ముందు ఫేజ్ 1 క్రియేట్ చేస్తే, అంటే ఇప్పుడు ఏదైతే నిర్మాణం ఉందో ఇది కాంక్రీట్ నిర్మాణం ఆ ఎత్తు మేరకు ఈసీఆర్ఎఫ్ కట్టి, కానీ ఈసీఆర్ఎఫ్ కట్టాలి బేసిక్ అయినా కాఫర్ డ్యామ్ నిర్మాణం జరగాలి. కాఫర్ డ్యామ్ నిర్మాణం దేనికంటే వాటర్ సీపేజ్ జరగకుండా. మరి దెబ్బతింది, మళ్ళీ రెడ్ వచ్చి మొదలాడు. ఏ మేరకు అనే దాని మీద ఈ మధ్య మళ్ళీ కమిటీలు కూర్చున్నాయి. మొత్తం కట్టాలా, అక్కడక్కడ కట్టాలి, దాని మీద ఇప్పుడు నిర్మాణం దాని మీద తర్జన భర్జన జరగాల్సిన అవసరం ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా కూర్చోవాలా, ఎక్స్పర్ట్ కమిటీ కూర్చోవాలా, దాని మీద చేసిన తర్వాత మదింపు. ఇప్పుడు మళ్ళీ దాన్ని రెడ్ వచ్చి మొదలాడాల. దీనికి బాధ్యులు ఎవరు? ఎందుకు పనికిరాని పనికిమాలిన 2 ఇరిగేషన్ శాఖ మంత్రులు 5 సంవత్సరాలు కాలం వెళ్ళబెట్టారే. ఒక్క రోజు వాళ్ళు పోయి దాని మీద శాఖాపరమైన సమావేశాలు పెట్టారా? పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతో కూర్చొని మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం మళ్ళీ మొదలు పెట్టారు. ఆహ్వానిద్దాం, ఎందుకంటే ప్రాజెక్ట్ ఎంతో కొంత ముందు కదులుతూ ఉంటుంది. దాని యొక్క నిర్మాణానికి సంబంధించిన అంశాలు డిస్కషన్ లోకి వస్తూ ఉంటాయి, లైవ్ లోకి వస్తాయి, ప్రజల్లో కూడా చర్చ జరుగుతూ ఉంటుంది, వారం చర్చ జరుగుతూ ఉంటుంది. మనం ఆహ్వానిద్దాం. కానీ ఈ పాప ఫలితం మటుకి జగన్ రెడ్డి అనుభవించాల్సిందే. జగన్ రెడ్డి ఇంకొక కోరుకున్నాడు. అక్కడ తన తండ్రి విగ్రహం, భారీ విగ్రహం పెడతా అన్నాడు. పోలవరం నిర్మాణం కాలేదు, ఆ నిర్మాణం దగ్గర తన తండ్రి భారీ విగ్రహం పెడతా అన్నాడు. ఇంత దుర్మార్గమైన ఆలోచనలు, ప్రభుత్వ రంగ ఆస్తులకు సంబంధించి ఇంత నిస్సిగ్గుగా. ఆ రోజు మాకు మిగిల్చింది అన్నది 750 కోట్లు అన్నాడు రివర్స్ టెండరింగ్. ఈ రోజు 750 కోట్లు కాదు, మళ్ళీ ఎన్ని వేల కోట్లు. అంబటి రాంబాబు చెప్పిన లెక్కల ప్రకారమే 2,500 కోట్ల రూపాయలు మళ్ళీ ఆ యొక్క దాన్ని ఏమంటారంటే కాఫర్ డ్యామ్ పునర్నిర్మాణానికి అవుతుంది అంటున్నారు. కాదు 4,000 కోట్లు అంటున్నారు. మరి మీకు మిగిల్చిందేంటి? మీరు చేసిందేంటి? 5 సంవత్సరాల విలువైన కాలాన్ని నాశనం చేశారు ఒక కీలకమైన ప్రాజెక్టు. రైట్, చెప్పండి. ఇప్పుడు
మనం విమర్శ చేయాలి కాబట్టి విమర్శ చేయటం కాదు, కానీ నేను పోలవరం స్వయంగా నేను వెళ్ళి చూస్తే పోలవరానికి మిగిలిన ప్రాజెక్టులకి తేడా ఏంటి అనేది అర్థం అవుతుంది. ఇప్పుడు నాగార్జున సాగర్, శ్రీశైలం అనుకోండి, అదే డ్యాము అక్కడే చెప్తాను సార్. అందుకని ప్రజలకు వాస్తవాలు తెలియాలి సార్, దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలకు వాస్తవాలు తెలియాలి. నేను వాస్తవాలు చెప్తాను, ప్రత్యేకత ఏంటి, వినండి. సాయి గారు లేదా ఎక్స్టెండ్ చేయండి మీరు టైం. నిర్మాణం జరిగింది చెప్పండి సార్. మీరు మాట్లాడారు కదా శాంతి ప్రసాద్ గారు, ఆయన వాదన ఆయన చెప్పనియండి. ఆయన వాదన ఆయన చెప్పనియండి. మీరు అన్నట్టుగా నాగార్జున సాగర్, శ్రీశైలం అంటే ఆయన వాదన ఆయన చెప్పనియండి సార్. దానికి ఎగువ కాపర్ డ్యాములు ఉండవు, దిగువ కాపర్ డ్యాములు ఉండవు. 2 కొండల మధ్య ప్రాజెక్ట్ లాంటిది కడతారు, అక్కడే గేట్లు, ఒకటే డ్యాము, వేరేది ఉండదు. కానీ పోలవరం అలా కాదు సార్. గోదావరి నదిని 8 కిలోమీటర్లు పక్కకు మళ్లించి అక్కడ స్పిల్వే నిర్మాణం, అక్కడ గేట్లు పెడతారు. మళ్ళీ అక్కడ డ్యాము ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ అంటుంది, ఆ స్ట్రైట్ గా కడతారు. దానికి ముందు ఎగువ కాపర్ డ్యాము, దానికి కింద దిగువ కాపర్ డ్యాము. ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఉంది గోదావరిని 8 కిలోమీటర్లు మళ్లించేది. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేసినటువంటి తప్పేది ఏంటంటే అన్ని ఒకేసారి స్టార్ట్ చేసింది. ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయి, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం పూర్తయినాక అప్పుడు ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ నిర్మాణం చేపట్టాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఎగువ కాపర్ డ్యామ్ లో ఈ 380 మీటర్లు ఒక అంచున ఒక గ్యాప్, మరొక అంచున 300 మీటర్లు ఖాళీ ఉంచారు. దిగువ కాపర్ డ్యామ్ అయితే అసలు వరకు అట్లా స్టార్ట్ కూడా చేయకుండా వదిలేశారు. చేయటం వల్ల స్పిల్వే స్టార్ట్ చేసి వదిలేశారు, ఒక గేట్ పెట్టారు అంతే. అది ఇంకా హైట్లు కూడా లేపకుండా పూర్తిగా. సో ఏం జరిగింది, 2019 ఆగస్టు 10వ తారీఖున 13.95 లక్షల క్యూసెక్లు, మళ్ళీ 18/8/2020 22.16 లక్షల క్యూసెక్లు వరద రావటం వల్ల 2420 మీటర్ల వెడల్పున ప్రవహించాల్సినటువంటి ఈ వరద నీరుపై 2 ఖాళీల ద్వారా 4 మీటర్ల పర్ సెకండ్ వేగంతో, అంటే దాదాపుగా 15.5 మీటర్ల పర్ సెకండ్ 48 కిలోమీటర్ల వేగంతో ప్రవహించడం వల్ల ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపుల నుంచి వాటర్ తన్నింది. మళ్ళీ వెనక దిగువ కాపర్ డ్యామ్ నుంచి అది నిర్మాణం పూర్తి కాలేడు, వెనక దాన్ని ముందుకు దండడం వల్ల ఏదైతే ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ అంటే మన డయాఫ్రమ్ వాల్ అంటున్నాం ఏదైతే అన్నామో ఆ గోడ, దానికి సంబంధించి అది దెబ్బతింది. అది అక్కడంతా వాటర్ చేరింది. అది ఎత్త దెబ్బతింది ఏందో కూడా కనిపెట్టడానికి కొన్ని నెలలు పట్టినటువంటిది. అది కూడా ఇది కేంద్ర హైడ్రాలిక్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చి. సో ఇదంతా వదిలేసి మొత్తం మా పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు, అసలు ముందు మీరు ఆ గ్యాప్లు ఉంచడం వల్ల దిగువ కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్ పూర్తి కాకుండా మెయిన్ డ్యామ్ ఎట్ట కడతారు సార్? ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు పెట్టడం వల్ల మేము వచ్చిన ఎగువ కాపర్ డ్యామ్ మళ్ళీ హైట్ పెంచి ఆ ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు, సార్ వినండి దయచేసి, ఎగువ కాపర్ డ్యామ్ లో గ్యాపులు దిగువ కాపర్ డ్యామ్ కూడా మొత్తం గేట్లు పెట్టాం. ఈ రోజు 50 లక్షల వరద వచ్చినా కూడా బయటకు వెళ్ళేటటువంటి ఫెసిలిటీ ఉంది. సో ఇవన్నీ వదిలేసి ఎందుకు అవ్వలేదు, మేమేదో తప్పిదం చేసాం, తప్పిదాలు గడిచిన ప్రభుత్వంలో జరగలేదు సార్. అంతకుముందు గడిచిన ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జరిగింది కాబట్టి ఇంత లేట్ అయింది. ఒక్క చిన్న పాయింట్, ఇప్పుడు ఒక్క మాట మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు శాంతి ప్రసాద్ గారు అర్థం చేసుకుంటుంది ఏంటంటే ఆయన వేరేగా చెప్తున్నారు. ఇక్కడ పాయింట్ ఏంటి, మీరు అంటోంది ఆగస్టులో, అంటే మీరు వచ్చింది అప్పుడు జూన్లో అనుకుంటా, ఆగస్టులో కొట్టుకుపోయింది అంటున్నారు మీరు సార్. ఆగస్టు అండ్ సార్ ఇప్పుడు ఆగస్టు 10వ తారీఖు, ఆగస్టు 18వ తారీఖు వచ్చిన వరదల, కానీ ఎప్పుడు కొట్టుకుపోయిందో కూడా తెలియదు సార్. ఎందుకంటే ముందు ఈ నిర్మాణాలు చేపడతారు ఎవరు, ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపుల్ని ఫిల్ చేస్తారు, ఎగువ కాపర్ డ్యామ్ నిర్మాణాలని స్పిల్వే నిర్మాణం ఈ పూర్తి చేయాలి. చేయకుండా మనం ఎర్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ కి సంబంధించి వెళ్ళలేరు ఎవరు. ఒక్క మాట, ఇప్పుడు మీరు చెప్తున్న వివరం ఈ 5 ఏళ్లలో ఎందుకు చెప్పలేకపోయింది ప్రభుత్వం? ఇద్దరు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు నా దగ్గర నేనేం కనిపెట్టిన ఇన్ఫర్మేషన్ కాదు కదా ఇది. ఒక్క మాట, పాయింట్ ఏంటంటే తర్వాత మీరు మధ్యలో ఆ గేట్లు పెట్టించాము, ప్రాజెక్ట్ అయిపోతుంది వేగంగా, శపథం చేస్తున్న 2022 కల్లా అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చెప్పారు. అది అసెంబ్లీలోనే మాట్లాడారు. ఉమా 2018కి పూర్తి అయిపోతుంది అన్నాడు. ఏం కట్టావు నువ్వు, ఇదిగో నేను చూసాము రండి అని చెప్పి రా అన్నారు, అవ్వలేదు కదా, ఇదిగో నేను చేసి చూపెడతానన్నారు. ఈయన్ని శపథమే. పోనీ ఆ రోజు కన్నా అప్పటికన్నా చెప్పాలి కదా ఇది. ఇవాళ 2020లో వచ్చిన 22 దాకా తెలియనటువంటి పరిస్థితి ఎందుకో కూడా చెప్తాను. 2022లోనైనా చెప్పారా సార్? చెప్పి 2022లో అది దెబ్బతిన్నటువంటి దాని మీద దాన్ని ఆ దెబ్బతిన్న నిర్మాణం చేయాలా లేదంటే మొత్తం కొత్తది నిర్మించాలనే దానికి మొత్తం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి మనం అంతా చేసినాక వాళ్ళు కేంద్ర హైడ్రాలిక్ కార్పొరేషన్ వచ్చి వాళ్ళు 8 నెలలు 9 నెలలు పట్టింది చెప్పడానికి. అంటే దాదాపుగా
3-4 సంవత్సరాలు దాని కింద సరిపోయినటువంటి పరిస్థితి. ఇది మనం ఎప్పుడు కనిపెడతాం? ఆ వాటర్ మొత్తం తీయాలి సార్. డ్యామ్ నిర్మించాలంటే విషయం ఏంటంటే 5 సంవత్సరాల కాలంలో కారణం చెప్పలేకపోయారు. ఇప్పుడు వచ్చి చంద్రబాబు గారు మాట్లాడాక ఇప్పుడు మీరు కారణాలు చెప్తున్నారు. వినడానికి వింతగా లేదు అది. అంటే లేదు సార్, ఎందుకంటే మాకు 2 సంవత్సరాల క్రితము ఈ జరుగుతున్నటువంటిది మొత్తం తెలుసు. తర్వాత వచ్చినాక మళ్ళీ కొత్తది నిర్మిస్తేనే బెటర్ అని చెప్పి అసెంబ్లీలో చంద్రబాబు గారిని వెటకారం చేస్తూ స్పీచ్ ఇచ్చిన రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఇది కాపర్ డ్యామ్ ఇట్లా కూలింది ఇదని. కానీ పూర్తి అన్నటువంటిది ఇట్లాగా లేట్ అవుతుంది అన్నటువంటి పాయింట్ ఆ రోజున కూడా చెప్పాల సార్. ఇంకోటి కూడా ఏంటంటే సాయి గారు రాంబాబు అడిగితే చెప్పాడు ఎప్పుడంటే పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేస్తున్న తర్వాత పోలవరం పూర్తవుతుందని. అంత గనులు ఇప్పుడు ఒక మాట సార్, అయిపోయిన దాని మీద 4వ పెళ్లి సరే 5వ పెళ్లి తర్వాత సంగతి కదా, దాని గురించి కాదు కదా డిబేట్ ఇది. అప్పుడు మీకు డిబేట్ అది ఆడికి పోతారు 5 ఏళ్ళు రోజు మీరు చేసేదానికి 5 ఏళ్ళు. ఎందుకంటే ఇంకా ఎందుకు పోతుంది సార్? మేమైనా తప్పు చేస్తే పోతుంది. రైట్ కంక్లూడ్ చేద్దాం. ఒక్క నిమిషం పార్థసారథి గారు ఫాస్ట్ లో కంక్లూడ్ చేయండి. 1 minute లో నరసింహరావు గారితో కంక్లూడ్ చేద్దామండి. సార్ ఇది ఏదైనా కానివ్వండి సార్, అంటే పోలవరం 5 సంవత్సరాల ఆలస్యానికి ఈ 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు అనుకుంటున్నారు, కానీ దేశానికి ప్రపంచానికి రావాల్సిందేటువంటి డబ్బులు లక్షల కోట్ల రూపాయలు నష్టమైంది, అనేక కుటుంబాలు నష్టమైనటువంటి విషయాన్ని వీళ్ళు గుర్తుంచుకోవడం. ఎంతసేపు అయినా దీన్ని రాజకీయానికి ఉపయోగించుకుంటాం, వాళ్ళు మాట్లాడతారా వీళ్ళు మాట్లాడతారా అనేటువంటిదే చెప్తున్నారు. కానీ ఇది యాక్చువల్ గా చైనా అంత అభివృద్ధి చెందిందంటే వాళ్ళు మొట్టమొదట కూడా నీటి వ్యవస్థలో తీసుకొని పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి ఇది కాంగ్రెస్ అదంతా చూస్తారు కదా. చెప్పండి ఒక్క నిమిషం సార్, శాంతి ప్రసాద్ గారు ఆయన కంక్లూడ్ చేయండి. ఇంకోటి కూడా పోలవరంకి సంబంధించి నేనైతే ఒక విజ్ఞప్తి చేయాలనుకున్నాను సార్ అందరికీ కూడా. ఈ రోజు కాంపెన్సేషన్ యొక్క విషయంలోనే పెద్ద ప్రాబ్లం వస్తుంది వెనకలు ఉండేటువంటి భూముల వాళ్ళకి. సో కాంపెన్సేషన్ కూడా వీళ్ళు ఏం చేసినారు, అక్కడ ఆ రోజుల్లో ఉండేటువంటి 2 లక్షల రూపాయలు 3 లక్షల రూపాయల భూమి అనేక మంది వీళ్ళ పేర్లతో కూడా మార్చుకుని అదేదో ఆరోపణలు ఉన్నాయి, అది వేరే విషయం. ఒక్కసారిగా దాన్ని 20 లక్షలు 30 లక్షలు మొట్టమొదట 16,000 కోట్లు అన్నారు, తర్వాత 28,000 కోట్లు అన్నారు, తర్వాత 55,000 కోట్లు చర్చలు జరుగుతూ ఉన్నాయి. అది నేను ఏ పార్టీని కూడా విమర్శించానంటే అధికారులు వీళ్ళందరూ కూడా కుమ్మక్కైనా అనుకుంటే అలాంటిది అవుతుంది. నేనేం విజ్ఞప్తి చేస్తున్నానంటే ఇప్పుడు కింద దాదాపుగా లక్షల ఎకరాలు పంట వస్తోంది కదా, కాబట్టి పైన భూములు పోయిండేటువంటి వాళ్ళకి ఇక్కడ కూడా అక్విజిషన్ చేసేసి వీళ్ళలో ఉండేటువంటి భూముల్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా సులభంగా పరిష్కారం అవుతుంది. భవిష్యత్తులో కూడా ఇట్లాంటి ప్రాజెక్టులు ఏవైనా కూడా తయారవుతాయండి. అంటే ఇక్కడ ఎవరు నష్టపోకూడదు, వెనకల ఉండే వాళ్ళు నష్టపోతున్నారని వాళ్ళకి డబ్బులు ఇచ్చే బదులు ముందర ఉండే వాళ్ళు లాభపడుతున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉండే తీసేసుకుని వీళ్ళకి ఇద్దాం. ఈ ఆలోచన ఒక రకంగా అయితే చర్చ జరగాలి, మంచిగా ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే రైట్, ఫైనల్ గా నరసింహరావు గారు అన్మ్యూట్ చేయండి సార్. నరసింహరావు గారు, ఈ పోలవరానికి సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశము, బీజేపీ, వైఎస్ఆర్సీపీ ఎంత రాజకీయం చేశాయో 4 పార్టీలు అంతకంటే ఒక 200% ఎక్కువ రాజకీయం చేశాయి. దురదృష్టవశాత్తు అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే పోలవరం మనందరికీ వెలుగులోకి వచ్చినటువంటిది 2005లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే రాజశేఖర రెడ్డి అంటే అఫ్కోర్స్ నేను కాదనట్లేదు, కానీ మనందరికి తెలిసిన విషయం ఏంటంటే పోలవరం కట్టడం వల్ల మనం పాపికొండల టూరు ఇది మునిగిపోతుందని చెప్పేసి 2005, 2006, 2007లో మన మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పోలవరం టూర్లకు వెళ్ళినటువంటి సందర్భంలో చూసినట్లయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో 2019లో ఏఐసిసి మొట్టమొదటిగా తీర్మానం చేసి దీనికి సంబంధించినటువంటి ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి ఒక తీర్మానం చేసింది. విభజన చట్టం ప్రకారం ఉంది. ఇక్కడ బీజేపీ చేసినటువంటి తప్పు ఏంటంటే చంద్రబాబు నాయుడిని నమ్మేసేసి పూర్తిగా అతని మీద ఆ బాధ్యతలు పెట్టడం అనేటువంటిది నరేంద్ర మోడీకి ఉండేటువంటి వ్యక్తిగత చరిష్మా కానివ్వండి, లేకపోతే ఆయనకు ఉండేటువంటి అనుభవంలో ఉద్దేశంలో ఆయన మొట్టమొదటి పప్పులో కాలా పడేశాడు. ఆయన వేసిన తర్వాత కనీసం చంద్రబాబు నాయుడిని పనులు కూడా సమీక్షించలేదు. దురదృష్టవశాత్తు వాళ్ళ మీద వదిలేశారు. వాళ్ళేమో మన సర్టిఫికెట్స్ ఇన్ టైంలో ఇవ్వలేదని అదని ఇదని కాలయాపన చేశారు. ఆ టర్మ్ అయిపోయింది. వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏర్పడినటువంటి రాజకీయ కారణాల వల్ల 2018లో ఈయన పోలవరానికి అసలు మాకు రూపాయి ఇవ్వలేదని వీళ్ళంటాం, లేదు మీరు ఏటీఎం గా వాడుకున్నారు, పోలవరాన్ని మీ రాజకీయ అవినీతి అంతా ఉందని సాక్షాత్తు ప్రధానమంత్రి కూడా ఆరోపణ చేసినటువంటిది ఆ పార్టీ మీద ఉంది.
తర్వాత 2019 ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన తర్వాత వైఎస్ రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు ఇందాక మీరే చెప్పారు అనిల్ కుమార్ యాదవ్ శపథాలు, లేకపోతే వీళ్ళ శపథాలు, లేకపోతే అంబటి రాంబాబు శపథం. కనీసం ఈ టైంలో అయినా కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని ఇది నేను 2014లో ఇచ్చినటువంటి హామీ, మీరు కట్టకపోయినా పర్వాలేదు, ఇది నా బాధ్యత, నేను కడతానని చెప్పేసి ముందుకొచ్చి కట్టినట్లయితే వాళ్ళు అప్పుడు హీరోలు ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యొక్క అంశాన్ని రాజకీయంగానే చూస్తున్నారు తప్ప దానికి సంబంధించినటువంటిది ఇప్పటికీ ఏం చేయాలి, ఒక యాక్షన్ ప్లాన్ అనేటువంటిది దురదృష్టవశాత్తు ఎవరి దగ్గర లేదనేటువంటిది నా యొక్క అభిప్రాయం. బీజేపీ మాత్రం అది రాజకీయ దురుద్దేశంతో చూడలేదు సార్. ఇది సాయి కేవలం పోలవరాన్ని ఏటీఎం అన్నారండి. హక్కులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నా, ఈ రోజు జగన్ గారి ప్రభుత్వం ఒప్పుకున్నా కూడా ఇప్పుడు ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నా భారతీయ జనతా పార్టీ దాన్ని పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది. సాయి గారు ఒక్క నిమిషం సాయి గారు ఒక్క మాట. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అంచనా 55,000 కోట్లని అంచనా వ్యయంతో ఇచ్చిన మాట వాస్తవం. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 5,000 కోట్లు ఖర్చు చేశారు. రాజశేఖర రెడ్డి గారు అంటే 2014 విడిపోయే సమయానికి 5,000 కోట్లు పోలవరానికి ఖర్చు చేశారు. ఏది ఎడమ కాలువకు కానీ కుడి కాలువకు కానీ వాటికి సంబంధించిన భూసేకరణ కానీ వీటికి ఈ 10 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 17,000 ఎంత ఉంది సార్, ఇంకా 2,000 3,000 కోట్లు రావాలి, 15,000 కోట్లు రియంబర్స్ వచ్చింది. అంటే 20,000 కోట్ల నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది, ఇంకా 35,000 కోట్లు రావాలి 4 ఏళ్ళలో కాదు. 10,000 కోట్లు భూసేకరణకు సోదరా, భూసేకరణకే 33,000 కోట్లు వస్తుంది. అది భూసేకరణ దీంట్లో కలపాల్సిన అందులో 4 ఏళ్ళు పడుతుంది. మీకు సంబంధం లేదంటే కుదరదు కదా. అది కాదు చెప్పలేదు. కానీ మనం అన్ని అంశాలు రాజకీయం దగ్గర వెంకటరెడ్డి గారు, శాంతి ప్రసాద్ గారు, పార్థసారథి గారు, నరసింహరావు గారు, ఇది పరిస్థితి. పోలవరం మరొక వైపున ఋషికొండ, ఇవి తాజా వివాదాల మీద ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే. అభిప్రాయాలు మారడం కానీ లేదా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయం ప్రజలు కోరుకుంటున్నారా లేదా అన్నది కాలం డిసైడ్ చేయాలి.